పిల్లలు అందరూ బాగున్నారా? ఈరోజు మనం 10th క్లాస్లో వచ్చేటువంటి 4th లెసన్ కనగనకి అధికారి రెండో భాగాన్ని చెప్పుకుందాం. మొదటి వీడియోలో మీకు ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి, అదేవిధంగా ఓరియంటేషన్కి ఇచ్చినటువంటి ఒక చిన్న సాంగ్ గురించి కూడా వివరించడం జరిగింది. గాంధీజీ గారి యొక్క ఆశ్రమం గురించి, గాంధీజీ గారి గురించి చెప్పడం జరిగింది. ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి, విధా విశేషం ఏంటి కూడా మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో కవి పరిచయము, నెక్స్ట్ ఈ లెసన్లో ఉండేటువంటి పద్యాల గురించి మనం తెలుసుకుందాం. कवि परिचय वेलदाम। डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था। इतनु 1908 సంవత్సరంలో బీహార్లో ముంగేర్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో సిమిరియా అనేటువంటి విలేజ్లో జన్మించడం జరిగింది. 1908 అంటే 1908, 1908। उनका निधन सन 1974 में मद्रास में हुआ। 1974లో ఈయన మద్రాసులో చనిపోవడం జరిగింది. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। इतను హిందీలో రాష్ట్ర కవి అన్నమాట. वर्ष 1972 में उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। 1972 అంటే 1972 సంవత్సరంలో ఇతను రచించినటువంటి ఊర్వశి యొక్క కావ్యానికి ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించిందంట. ఇంకా ఇతను రచించినటువంటి కావ్యాలు ఏమున్నాయంటే రేణుక, కురుక్షేత్ర, రస్మరిది, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं। इतने रचनाचिनటువంటి రచనలు ఇవన్నీ కూడా రేణుక, కురుక్షేత్ర, रसमरिदी, परशुराम की प्रतीक्षा, रसवंती और इनकी प्रमुख रचनाएं हैं। ఓకే పిల్లలు, మొదటి పద్యము, దీనికి సంబంధించినటువంటి భావార్థము, ఈ పద్యానికి సంబంధించినటువంటి శబ్దార్థం తెలుసుకుందాం. ఒకసారి నేను ఈ పద్యం పాడి వినిపిస్తాను, అందరూ వినండి. एक मन जो संचित करता है अद्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। एक मन जो संचित करता है अद्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। ఇక్కడ ఈ పద్యంలో సంచితకరణ అంటే టు కలెక్ట్ అంటే పోగు చేయడం, హిందీలో మనం ఎగట్టకరణ అని కూడా అంటాం. అదేవిధంగా అర్ధ్ అంటే ఇక్కడ ఈ పోయంలో అర్ధ్ అంటే మీనింగ్ ఏంటంటే సంపద, ధన్, సంపదని మనం ఇక్కడ అర్ధ్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా భోగన అంటే టు ఎండ్యూర్, భుగతన అని కూడా మన హిందీలో పిలవడం జరుగుతుంది. భాగ్యవాద్ అంటే ఫెటలిజం అనమాట, అంటే కిస్మత్ కో మాననే కా సిద్ధాంత్. భాగ్యవాద్ అంటే కిస్మత్ కో మాననే కా సిద్ధాంత్. చల్ అంటే మోసము, చల్ అంటే మీనింగు మోసము. అయితే ఈ పద్యం యొక్క భావం ఏంటి? ప్రపంచంలో ఒక మనిషి పాపం చేసి శక్తిని ఉపయోగించి ధనం సంపాదిస్తాడు. ఆ ధనాన్ని ఇంకొక వ్యక్తి యోగం అనే పేరుతో మోసం చేసి అనుభవిస్తాడు. ఇదే ప్రపంచం యొక్క నియమం అన్నమాట. అంటే ఎలా అయిపోతుంది, ఇక్కడ ధర్మరాజుతో అంటున్నాడు, అక్కడ ఉండేటువంటి వ్యక్తి ధర్మరాజుతో అంటున్నాడు ఏమని, ఓ ధర్మరాజా, एक मनुष्य संचित करते हैं अद्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। ప్రపంచంలో ఉండేటువంటి ఒక మనిషి ఏం చేస్తున్నాడంట, పాపం చేసి శక్తిని ఉపయోగించి పాపం చేసేస్తున్నాడు. ఆ చేసిన పాపమును వచ్చినటువంటి ధనాన్ని పోగు చేసి బాగా సంపాదిస్తున్నాడు. అయితే ఆ ధనాన్ని ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, యోగం అనే పేరుతో మోసం, మళ్ళీ ఈ వ్యక్తిని మోసం చేసి ఆ వ్యక్తి మళ్ళీ ఆ డబ్బుని సంపదని అనుభవిస్తున్నాడు. అంటే ఈ విధంగా ప్రపంచం అంతా చెడు మార్గంలో పయనిస్తుంది. అంటే संसार में एक मानव पाप और शक्ति के आधार पर उस धन जमा करते हैं। उसी धन को दूसरा व्यक्ति भाग्य के नाम पर धोखे से भोगता है। यही संसार की रीति है। ఎలా ఉందంటే ప్రపంచము, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసో లేదంటే ఎదుటి వాళ్ళని మోసం చేసో డబ్బు లాక్కొని అనుభవిద్దాం అనుకుంటాడు. ఈలోపు ఈ వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి
ఇతని యొక్క సొమ్మునంతా లాక్కొని పోయి అతను చక్క సంపదని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇట్లా ఒకరి మీద ఒకరు బ్యాడ్గా బిహేవ్ చేసుకుంటూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు మహారాజా అని చెప్పడం జరిగిందనమాట ఈ పోయంలో. सेकंड स्टैंजा చూద్దాం ఒకసారి. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. पृथ्वी विनीत नभतल है. ఇక్కడ చూడండి పిల్లలు, శబ్దార్థం ఏమని చెప్తున్నారు. నర్ అంటే మ్యాన్. నర్ని మనం హిందీలో నర్కి పర్యాయశబ్దం చెప్పండి. మనుష్య, ఆద్మీ అని కూడా మనం నర్ని పిలుస్తాం. అదేవిధంగా భాగ్య అంటే అదృష్టం, లక్ అనమాట. సమ్ముఖ్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే సామని ఇంకా ముందుంది అని. జూక్నా అంటే వినయంతో వంగి ఉండడాన్ని మనం జుకనా అంటాం, టు బెండ్ అనమాట. పృథ్వీ అంటే ది ఎర్త్. వినీత్ అంటే వినయంగా ఉండడం, విత్ హంబుల్ అంటాం కదా, వినయపూర్వకం కలిగి ఉండడం అని, అది. ఓకే, ఈ పోయం యొక్క మీనింగ్ చూద్దాం. श्रम और भुजबल ही मानव समाज का एकमात्र आधार तथा भाग्य है. उसे श्रम के सामने भूमि झुक जाती है और आसमान भी विनती हो जाता है. भाव है कि श्रम से मनुष्य असंभव को भी असंभव बनाता है. శ్రమ భుజబలము మానవ సమాజపు ఒకే ఒక్క ఆధారం, అదృష్టం అన్నమాట. శ్రమ ముందు భూమి ఎప్పుడు కూడా తల ఉంచుతుంది. ఇక్కడ చూసారా, శ్రమ पर भुजबल है. శ్రమ के सामने భూమి జుక్ జాతి హే. జుక్ అంటే ఏమని చెప్పుకున్నాము, తల వంచడం, వినయంగా తల వంచడం అనమాట. శ్రమ ముందు ఎప్పుడూ భూమి తల వంచుతూనే ఉంటుంది. అదేవిధంగా ఆకాశం కూడా వినయంతో వంగుతుందంట. అంటే శ్రమతో మనిషి అసంభవాన్ని కూడా సంభవం చేయగలడు. ఆకాశం తల వంచుతుంది, భూమి తల వంచుతుంది అంటే దానికి అర్థం ఏంటి? అది ఎంతో గొప్ప గర్వకారణమైనటువంటి పని జరుగుతుంది అక్కడ. అంటే శ్రమ ముందు ఇవన్నీ కూడా తల వంచుతున్నాయి అంటే శ్రమ ఎంత గొప్పదో చూసారా కదా పిల్లలు. శ్రమ ముందు భూమి తల వంచుతుంది, అదేవిధంగా ఆకాశం కూడా వినయంతో వంగుతుందంట. శ్రమతో మనిషి అసంభవాన్ని కూడా, జరగలేనటువంటి దాన్ని కూడా జరిగి చూపించగలడు అని ఈ పోయం యొక్క అర్థము. థర్డ్ పోయం. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. ఇక్కడ ఈ పోయంలో శ్రమజల్ అంటే స్వెట్ అంటే చెమట. శ్రమజల్కి మనం పర్యాయశబ్దం స్వేద్, పసీనా ఇలాంటివి కూడా రాయొచ్చు. పీచే అంటే వెనుక, బ్యాక్ సైడ్ అని. మత్ అంటే వద్దు. విజీత్ మీనింగ్ విక్టరీ అంటే విజయం సాధించడం. ప్రకృతి అంటే నేచర్. పహల అంటే ఫస్ట్. అయితే ఈ యొక్క పోయం యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. जिस व्यक्ति ने श्रम किया यानी सफलता पाने पसीना बहा दिया है उसे कभी पीछे नहीं रहने देना है. यानी श्रम करने वाले को सुख से वंचित नहीं करते हैं. जीती हुई प्रकृति से उसे सुख पाने देना है. శ్రమ చేసే సఫలత పొందుటకు చెమటోడ్చిన వ్యక్తిని ఎన్నడూ వెనుకబడి ఉండనివ్వకూడదంట. కష్టపడి పనిచేసే వ్యక్తిని ఎప్పుడు కూడా ఉండనివ్వకూడదు, వెనకబడి ఉండనివ్వకూడదు. అంటే శ్రమ చేసేవాడిని సుఖానికి దూరంగా ఉంచకూడదు. గెలుపొందిన ప్రకృతి నుండి అతడు సుఖాన్ని పొందాలి. ప్రకృతి నుండి మన ఖచ్చితంగా కష్టపడే వ్యక్తికి సుఖాన్ని పొందాలని చెప్పి మనకి ఈ పోయంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పోయం గురించి చూద్దాం. जो कुछ न्यस्ता प्रकृति में है वह मनुष्य मात्र का धन है. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके गण गण का अधिकारी जन जन है. धर्मराज उसके खन खन का अधिकारी जन जन है. న్యస్త అంటే మీనింగ్ ఏమిటి? ఉంచబడిన అని. రకా హువా, ఇంగ్లీష్లో అయితే కెప్ట్ అంటాం.
నెక్స్ట్ ధన్ అంటే మనీ. ధన్కి పర్యాయశబ్దం ఏంటి, ఇంకా సంపత్తి అని కూడా అనడం జరుగుతుంది. కన్ అంటే అణువు, కణం కణంలో కూడా. అదేవిధంగా ధర్మరాజు అంటే ఎవరు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు తెలుసు కదా. అధికారి అంటే హక్కుదారుడు అనమాట. ది పర్సన్ హూ హ్యావ్ రైట్స్ అంటే హక్కుదారుడు. హక్ పానే వాళ్ళ అధికారి కహతే హై. జన్ అంటే లోగ్, ఇంగ్లీష్లో మనం పీపుల్ అని కూడా అంటాం. అయితే ఈ పోయంలో ఏమని చెప్తున్నాడు, విలువగల ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువు మానవులందరిది కూడా, మానవుడందరూ కూడా ఈ ప్రకృతి అనేటువంటిది మానవుడికి, ప్రతి మానవుడికి చెందుతుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్క అణువు మీద మానవుడికి అధికారం ఉంది కనుక ప్రకృతిలోని అన్ని వస్తువులను సమానంగా మానవులకి పంచాలి. అంతేగాని ఈ సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క మానవుడికి కూడా చెందుతాయి. ఈ సమూల ప్రకృతి మే జో భీ వస్తువు హై వह सभी मानवों का है. ప్రతి ఒక్క మానవుడికి చెందుతుంది ఈ ప్రకృతి. इस पृथ्वी के प्रत्येक कण कण पर हर मानव का अधिकार है. इसलिए प्रकृति की सभी चीज़ों के समान रूप से लोगों में बांटना चाहिए. అంటే ప్రతి వస్తువు కూడా మానవులందరికీ సంబంధించింది. ఈ భూమి మీద ఒక్క అణువు మీద మానవునికి అధికారం ఉంది. ప్రతి ఒక్క అణువు మీద కూడా మానవుడికి అధికారం అనేటువంటిది ఉంది. కనుక ప్రకృతిలోని అన్ని వస్తువులను సమానంగా మానవులకు పంచాలని ఈ పోయం యొక్క మీనింగ్ మనకు చెప్పడం జరిగింది. విన్నారు కదా పిల్లలు. కన్కి అధికారి. శ్రమించే వ్యక్తికి ఖచ్చితంగా విజయం అనేటువంటిది ఉంటుంది. కష్టపడితే మనకి రిజల్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కష్టించి పని చేయాలి, శ్రమించి పని చేయాలి అనేటువంటిది మంచి భావం ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.